హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరికీ హాయ్ దోస్తులు. ఇక మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక కొత్తగా ఎవరైతే చూస్తారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అవ్వు దోస్తులు, మీకోసం మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం కదా. జర సబ్స్క్రైబ్ చేయండిలా చేసి జర ఎంకరేజ్ చేయండి. ఇక ఒక్క వీడియోకి ఓ 10-15 సబ్స్క్రైబర్లు రావాలనేసి అనుకుంటున్నాము. ఇక మీరు మంచిగా మా కష్టాన్ని గుర్తించి ఇక సబ్స్క్రైబ్స్ చేసుకుంటారనేసి నమ్ముతున్నాం దోస్తులు. ఇక అవ్వు దోస్తులు, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నాము. ఇక మా కష్టం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాము. ఇక గట్లనే మంచిగా ఇక లైక్లు కూడా బాగా ఇవ్వండి దోస్తులు. మన వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇక అట్లనే మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా రావాలనేసి ఇక మీరు మనస్ఫూర్తిగా కోరుకొని మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాము మన వీడియోస్. ఇక అట్లే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరు జరా. అట్లే పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మర్చిపోకుండా మనం చేసే వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి వెంబడెంబడి. ఇక ఇంతకుముందు ఇంకేమైనా వీడియోలు చూడకుండా ఉన్నట్టయితే ఇంకా మనం ఇప్పుడు చేసే వీడియో లాస్ట్ వరకు చూడరు దోస్తులు. మంచిగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఇక మొన్న పెట్టిన దాంట్లో కూడా మంచిగా ఉన్నవి. ఇక మీరు లాస్ట్ వరకు చూస్తారో లేదో తెలియదు, చూడండి మంచిగా ఉంటుంది. మీకు లాస్ట్ వరకు చూస్తేనే మంచిగా అర్థమవుతుంది దోస్తులు. అస్సలు మిస్ కాకూడదు. మంచి వీడియోలు ఉన్నవి, అసలు మిస్ అవ్వకుండా చూడరు. ఇంక అట్లే మీకు నచ్చినట్టయితే ఇంకా మీ దోస్తులకు మీ వాళ్ళకి పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి జర ఎంకరేజ్ చేయండిలా. ఇక అమ్మక్కలు ఇక మన వీడియో చూస్తున్నట్లయితే ఇక పని చేసుకుంటా కూడా మంచిగా టైంపాస్కి పెట్టుకొని చూసుకుంటా పని చేసుకోవచ్చు. ఇక అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అక్కయ్యలు. ఇక తెలుసు కదా దోస్తులు, మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక నిన్నటి వీడియో చూసారు కదా దోస్తులు ఎట్లుంది. ఇక మరి అనిత ఆదిల స్టోరీ ఎక్కడ దాకా పోతుందో ఇంట్రెస్టింగ్గా ఉన్నోళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కామెంట్ ద్వారా తెలుపుండ్రి మరి మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందా అని. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం 100 లెవెల్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చెప్పు, ఏంటి కాల్ చేస్తున్నావు ఊరికి ఆఫీస్లో ఉంటే? ఊరికే ఎందుకుంటావు పాప, ఆఫీస్లో రావచ్చు కదా. నువ్వు మంచిగా అట్లా పోయి జర షాయి ఇట్లా తాగి మంచిగా బిందాస్గా సాయంత్రం వరకు తిరిగేసి వస్తాం కదా. ఒరే నీకెందుకు ఇవన్నీ, నా ఎంబడెందుకు పడుతున్నావు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, ఎందుకు ఇంత ఇరిటేషన్ చేస్తున్నావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయ్యో బుజ్జి బంగారం, నువ్వు అట్లా అనుకుంటే తప్పమ్మా. నువ్వంటే నాకు చాలా అభిమానం ఉంది, అందుకని చెప్పేసి నీకోసం నేను ఇలా ఫోన్ చేస్తూనే ఉంటాను. నువ్వు ఓకే చెప్పేంత వరకు నేను ఫోన్ చూస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. కనీసం నాతో ఫ్రెండ్షిప్ అయినా చేయొచ్చు కదా. అబ్బా వీడు వదిలేట్టులేడుగా. హలో పాప, ఏమైంది మాట్లాడావు? సరే నేను ఆలోచించి చెప్తాను, రేపటి వరకు నాకు కాల్ చెయ్యకు ఓకేనా? ఏంటి స్వప్న నాకేం చెప్పకుండానే అలా వెళ్ళిపోతుంది? రోజు ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాము, ఈ రోజు అంటూ ఒక్కతే వెళ్ళిపోతుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుంది, కానీ నాతో ఎందుకు దాచిపెడుతుంది? ఓకే తన ఇష్టం, తన పర్సనల్, నేనేం అడగను. కాకపోతే రోజు ఇద్దరం కలిసి వెళ్తాం కదా, తను ఒక మాట చెప్పి వెళ్ళుంటే బాగుండేది. సరేలే నేనే వెళ్ళిపోతాను, తనతో ఎందుకు మాట్లాడేది, మళ్ళీ పలకరిస్తే ఏమన్నా ఫీల్ అవుతుందేమో, నేను వెళ్ళిపోతాలే. చూడు బంగారం, నేను రేపటి వరకు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటా, కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నాకు మాత్రం నువ్వు ఏం చెప్పాలి అంటే ఓకే నీతో ఫ్రెండ్షిప్ నాకు అని మాత్రమే రావాలి నీ నుంచి. నేను అదే కోరుకుంటున్నాను, ఓకేనా? ఇదిగో ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నేను టైం ఇమ్మని చెప్పాను, ఇవ్వు అంతే. నేను ఆలోచించుకొని అప్పుడు మాట్లాడతా. ఓకే బంగారం, నేనేమంటున్నా ఫ్రెండ్షిపే కదా మన అడుగుతున్నది, నేను ఇంకేమన్నా అడుగుతున్నానా నీకు? రోజు నిన్ను చూస్తూనే ఉంటా నేను. నువ్వు రోజు మన ఊర్లో బస్ స్టాప్లో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నేను చూస్తూనే ఉంటా నీకు. ఎవరు బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నట్టుంది, కాకపోతే నాకు తెలిస్తే బాగోదనేసి చెప్పట్లేనట్టుంది. ఓకే పర్లేదు. అయినా ఏమైంది తనకి? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, నేను చెప్పినప్పుడు తను చెప్పనీకి ఏమవుతుంది, ఎందుకంత ఫీల్ అవుతుంది? సరేలే నా అంతలో నేను పోతా, తన ఇష్టం. కాల్ చేయకు, నేను కట్ చేస్తున్నా. హలో హలో బంగారం, అయ్యో కట్ చేసిందా? స్వీటీ స్వీటీ ఆగు, స్వీటీ ప్లీజ్ ఆగు. ఏంటి స్వప్న, నన్ను చూసి పిలవకుండానే వెళ్ళిపోతున్నావు ఎందుకలా? మరి నువ్వు ఆఫీస్లో నుంచి బయటకు వచ్చావు, నాకు చెప్పకుండా నువ్వు బయటకు వచ్చేసావు కదా, అందుకే ఏదో పర్సనల్ ఉన్నట్టుంది, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వెళ్తున్నాను స్వప్న. అలా ఏం లేదు, వాళ్ళ సింపుల్గా చెప్తున్నావు కానీ ఇంకా ఏదో ఉంది, కాకపోతే నీ పర్సనల్ నేను అడగలే అబ్బా. అలాంటి పర్సనల్స్ ఏం లేవు, నీకు తెలుసు కదా నాకు అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ ఉండదని. ఒక అబ్బాయి నాకు రోజు కాల్ చేస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడాలి అంటున్నాడు, నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి అంటున్నాడు. అదే దాని డిస్క్రిప్షన్లోనే ఉండి వాడు ఫోన్ చేయగానే నాకు ఇరిటేషన్లో నేను వచ్చేసేసాను బయటికి, అలాగే నీతో చెప్పకుండానే. అంతేగాని నీకు చెప్పకుండా వచ్చేసేయాలి పర్సనల్స్ ఇంకేవో ఉన్నాయి అనేసి ఏం లేదు. అదే అందుకని చెప్పేసి నేను ఏం వద్దులే అనేసి వెళ్తూ ఉన్నా. ఇంతకీ ఎవరు అబ్బాయి? తెలీదు, బస్ స్టాప్లో చూశాడంట, కాల్ చేస్తూ ఉన్నాడు. 2-3 డేస్ అవుతుంది. చూడు ఫ్రెండ్షిప్ చేసి చూడు, ఒకవేళ నచ్చితే ఓకే చెప్పు, లేదు అంటే సైడ్ అయిపో. నువ్వేంటమ్మా భలే ఈజీగా చెప్పేస్తావు, నాకు అలా ఇష్టం ఉండదు. ఫ్రెండ్షిప్ అంటారు, తర్వాత ఇంకేదో అంటారు, తర్వాత వదిలేసిపోతే మనమే ప్రాబ్లంలో పడతాము, బాధపడాల్సింది మనమే.
ఫస్ట్ మాటల్లో దింపుతారు, మనల్ని వాళ్ళకు అట్రాక్ట్ చేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఎవరు బాధపడేది మనమే కదా. అందుకని నాకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాడేమో పెద్ద నసగాడు ఉన్నట్టున్నాడు, అస్సలు వదలట్లేదు, కాల్ చేస్తూనే ఉంటాడు ఊరికే. ఫోన్ ఆఫీస్లో కూడా సైలెంట్లో పెడుతున్నాను, ఇక ఇంటికి వచ్చేటప్పుడు కూడా అది వైబ్రేట్ అయితే చూసుకున్నాను. ఇక వాడు ఫోన్ చేశానని చెప్పేసి నేను నీకు పిలవకుండానే బయటికి వచ్చేసాను. ఫోటో పంపించమని చెప్పు, ఎలా ఉన్నాడో చూద్దాం గురుడు. వామ్మో, ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి నేను? మా ఇంట్లో వాళ్ళు అస్సలే ఊరుకోరు. ఇక్కడ చెప్తే విను స్వప్న, అన్నిటికీ అలా వెనకడి వేస్తూ పోవద్దు. మన లైఫ్లో ఏది జరిగి ఉంటే అది జరుగుద్ది. నువ్వు అన్నిటికీ అలా భయపడుతూ ఉంటే, ఇలా ఒంటరిగా ఇలాగే ఉంటే ఏం బాగుంటుంది? లైఫ్ కొంచెం మనం ఎంజాయ్ చేయాలి కదా, చెయ్యి. నేను ఫస్ట్ నీకు ఒకటి చెప్తాను విను. ఇంతకుముందు నాకు మా బావ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అయితే మా బావని ఇష్టపడి తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నేను వచ్చేసరికి మా బావ మ్యారేజ్ చేసేసుకున్నాడు వేరే అమ్మాయిని. అతను నేను మర్చిపోలేక ఎంతో బాధపడి అసలు ఎన్నో కష్టాలు పడ్డాను. అతని కోసం ఏమేమో చేసా, అన్నీ అయిపోయినవి. లాస్ట్కి వస్తే అతను ఎలా మర్చిపోవాలో అర్థం కాలేదు. కాకపోతే సడన్గా నాకు పరిచయం అవ్వడంతో ఇతనితో ఇట్లా సరేలే, ఇక బావ లైఫ్లో బావ ఉన్నాడు, నేను ఎందుకు తనని ఇబ్బంది పెట్టడు అని చెప్పేసి ఇతను మంచివాడే కదా, తన మాటలు తన బిహేవియర్ నచ్చి నేను ఓకే చెప్పేశాను. అట్లా ఉంటుంది, అందరినీ ఒకేలాగా చూస్తూ పోవద్దు. ఒక్కసారి ఆలోచించు, ఏమవుతుంది స్వప్న? ఒక్కసారి ప్రేమలో పడు, తెలుస్తుంది నీకు అప్పుడు ప్రేమ రుచి అంటే ఏంటో. సర్లే స్వీటీ, వెళ్దాం పదా. చేతికొచ్చిన కొడుకు ఉన్నట్టే కానీ ఒక్క పని చేసి పెట్టాడు. సార్థంగా ఏడుకొయ్యిండో ఏమో, పొద్దుననక పోయిండు తిరిగి ఒకటే ఆ ఫోన్ ఒకటి పట్టుకున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. ఇక 7 పనులు ఆనే పెడతాడు. గావులకు పాలు వితుకుదామన్నాడు, మేతేతామన్నాడు, తీసుకుపోయి కాసుకొస్తామన్నాడు. ఏం చేద్దామో ఏమో, పిల్లగాంతోటి చాలా వచ్చి పడ్డది. ఎక్కడ పిల్ల దొరుకుతుందో ఏమో, ఇంటి పిల్లను వరిస్తారో ఇయ్యరో, ఏం పని శాత కాదు. ఎట్లా నడుపుతాడు పిల్లాన్ని చేసినా కానీ దీనికి. ఆ తోటోడు ఎదుటోడు ఎంత ముద్దుగా బర్రెలు కాడుకోతాడు, బర్రెలు కాస్తాడు. ఆడు పొద్దునవనిగా పోయి పొద్దువింకలు వస్తాడు. ఇంకేమొచ్చిందో ఏమో, ఒక్క పని ముట్టాడు సార్థంగా. రాని కొడుకు పని అలా ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తా, ఎక్కడంటే అక్కనే పోతాడు. అమ్మకు ఇంత సాయం చేద్దామని ఒక్కసారి ఆలోచన వస్తుందా? రాని అలా ఇంటికి అయితే రాని పిల్లలే వలుగుతాయి కొడుకు. ఏమైంది బుజ్జమ్మ, లేచినప్పటి నుంచి ఒక్కటే మొత్తుకోబడుతుంది. ఏమైంది, పిల్లగాడు మళ్ళీ ఎక్కడైనా పోయిందా? ఏమి ఇంత లేకుండా ఏం చేస్తూ బోడవా? అయ్యో పిల్లగాడు ఒక్క మాట చెప్తే తింటలేడు. మీ పిల్లగాని చూసన్నా నేర్చుకోవాలి, ఒక్క పని కూడా నేర్చుకోడు, చెయ్యడు. మంచిగా పోతాడమ్మా నీ పిల్లగాడు. పొద్దుననగా పోయి పొద్దువింకల మంచిగా ఇంటికి వస్తాడు, అన్ని పనులు చేసుకొస్తాడు. ఇంకెన్నిసార్లు చెప్పినా ఈయనడు. ఒక్కటే జతన పెరిగిన పిల్లలు, ఆడొకలాగున్నాడు ఈడొకలాగున్నాడు, గాడెట్లా పోతున్నాడు గీడెట్లా పోడు అని కూడా చెప్పి చూస్తే నీ దోస్తు అంతా మంచిగా పోతుంది, నువ్వు కూడా పోవచ్చు కదరా అంటే ఈయన పాయే. ఇక చెప్పి ఆశకు వస్తుంది. గీయాలి అయ్యింది, ఇంకా రాలేదు ఇంటికి. ఇక ఫోన్ మాట్లాడుకుంటా పోయిండు, వస్తున్నాయా అని చెప్పి పాయే. ఇప్పటి వరకు గతి లేదు. ఏం చేతు ఎవరికి చెప్పుకుందు? ఇక గిట్లా ఉంది ఇట్లా కానీ బాధ, నాకు ఏం అర్థమైతలేదమ్మా, ఎట్లా చేతనేమో. మా పిల్లగాడు కూడా మీ పిల్లగాని చదివిన బట్టి ఒక్కోసారి గట్లనే చేస్తాడు. నేను కుట్టనా బెత్తం తీసుకొని పిర్రలే వదగొడతా మా పిల్లగాని. అందుకనే జర మీ పిల్లగాని మీ పిల్లగాని సోపతి పడతలేడు ఎక్కువ. పడితే నేను ఊకొని కూడా ఊకోను, మళ్ళీ ఆన్లాగా తయారవుతావు రయ్య అనేసి తిట్టిందలా తిడతా. ఇంటికి వచ్చినాక తిని బిడ్డ పనంతా అయిపోయినాక ఏడుకన్నా తిరుగు అని పన ఏడుదల పెట్టి తిరిగినామనుకో, ఇక మస్తు పడతాయి అనేసి చెప్తా. సీవిరి కడ తిరిగేసి కొడతా అంటే తప్పుడు ఆకుతుంటా, లేదంటే 2-3 రోజులు మీ పిల్లగాని చుట్టే తిరిగిండు. కొట్టి భయమన్న పెట్టుకున్నా అమ్మ నేను, లేదంటే గట్లనే అవుతారు పిల్లలు. ఏం చేతు, తండ్రి ఏమో కొట్టనీయకపాయే, కొడితే ఇక గిట్లా గారాల కొడుకులాగా పెరగబట్టే ఇంట్లోకి ఏం లేకున్నా కానీ ఏ చేతులు మాత్రం మస్తు పడతాడు, పని శాత కాదు. మరి రేపనాడు పిల్లని ఎవరిస్తారు? అవ్వమ్మ, అగ్గి కొడుకులు గప్ప నుంచి చదువుర్రా, జర చదువుకొని మంచిగా ఆఫీసులలో పని చేసుకోర్రా అంటే ఇనకపాయే. ఈ బర్ల చుట్టూ గప్పుడు తిరిగిర్రు. ఇప్పుడు బర్రెలు కాస్తే ఎవరిస్తారు పిల్లని? ఏడదేలాడుకొస్తూ మనము ఏం చేస్తారో ఏమో, పటు ఏమో తన రాసి పెట్టే ఉంటారు. ఆయన ఈ కొడుకులు మంచి కొడుకులు ఏం మంచిగా ఇది ఉంటే మంచి చదువు ఉంటే మనకి తిప్పలేందుకు, గిట్లంటే ఆలోచించలేందుకు. ఏమో పటు, ఎట్లా వాళ్ళే చూసుకుంటారో లేక మనల్ని చూపిస్తారో ఎట్లయితుందో చూద్దాం పటు. కూడా మా మీ పిల్లగాని ఇడుకొని అయ్యాం రా, ఎవరన్నా ఇస్తారేమో. కానీ మా పిల్లగానికి ఎట్లా తిప్పల పడుతునో ఏం చేతునో. ఇక వాడు ఒక్క దగ్గర ఉన్నాడు మా బంగారు గాడు, ఎట్లా చేతునో ఏమో, ఏం ఎట్ట దారిలో పెడదు. కొమ్మలు ఉన్నప్పుడే దారిలో పెట్టాలి. ఇక అది సెట్ అయినాక మంచిగా ముదిరినాక ఏడైంటది చెప్పు. వాయ బాగా కొడుతుంది. మా అమ్మ గిడ మంచిగా ముచ్చట పెడుతుంది ఈమె తోటి. ఓ బోడత్తా, ఏంది ఇక్కడ వచ్చినావు? అత్తని పేరు పెట్టి పిలుస్తావు, అత్త అంటే సరిపోతాయి కదా. ఏడిపోయినావు పొద్దు నుంచి లేవంట, మీ అమ్మ ఒక్కటే ముట్టుకోబట్టే. అన్ని మీకు చెప్పాలా ఏంది? పనులు ఉంటాయి, పోయేసి వచ్చినాక ఇప్పుడే. అత్త పండుగ వచ్చింది ఇప్పుడే ఇంటికి. ఇంకా గంట సేపు ఉండక పిల్లగాడికి ఇప్పుడే ఎందుకు వచ్చిండు? పొద్దున బర్లు పాలు సక్క ఇయ్యనే ఇయ్యవు, మంచిగా ఇంకా మేపుకొని తీసుకురమ్మంటే ఇంకా గంట రారా అని చెప్పిన. అయినా కానీ ఇప్పుడే వచ్చి ఆడాడు అని పని చెప్తావు.
ఏందే ఈమెతోటి ముచ్చట పెట్టుకుంటా కూర్చున్నావు? ఆడ మంచిగా బర్రెలు కాసుకురానికి పోయింది, ఇవన్నేమో నీ తాను వచ్చి ముచ్చట పెడతా ఉంటుంది. ఏమే పనేం లేదా అనే నీకు ఇంట్లో? ఎప్పుడు ఈమెతోటి ముచ్చట పెట్టుకుంటూనే నిలబడతావు బయట. ఏంది కొడక బాగా మాట్లాడుతున్నావు? పొద్దుననగా పోయి ఇప్పుడు వచ్చి ఇంకా నేను ముచ్చట పెడుతున్నాను. రా కొడకరా, నీ పని చేస్తారా? బామ్మ కొట్టేటట్టే ఉంది కదా. కొడక ఆకలి అయినట్టుంది, టైంకి ఇంత వేస్తుంది అనేసి వచ్చినావు ఇంటికి. ఎక్కడ పోతే అక్కడనే పోతావు, ఏమొచ్చిందిరా నీకు? ఓ పని చూసుకోవు, గడ పోతా అంటావు, గిడ పోతా అంటావు, కంపెనీలో పని పోతా అంటావు, ఆ కంపెనీ అంటావు, ఈ కంపెనీ అంటావు, తిరుగుతావు, వస్తావు మళ్ళా తిరుగుతావు, ఆడిడ తిరుగుతావు, రాత్రి కాగానే మళ్ళీ పోతావు, ఇంత తాగుతావు, మళ్ళీ వస్తావు, ఇంత తింటావు, మళ్ళీ వంతావు, పొద్దున్న లేస్తావు, అమ్మ ఇలా పందేలాడుకొని పోతున్నానే అంటావు, పోతావు, వస్తావు, పోతావు, వస్తావు, ఏ పని చక్క చేయవు. అరే ఏందే గంతగానం తిట్టా పడితివి? నోరు నొత్తలేదా అనే నీకు? నాకు నోరు నొస్తలేదురా, చెయ్యి నొస్తాంది. ఏం చేతి చెప్పు? చెయ్యి నొత్తే ఇంకా రొట్టెలు కొట్టిపోవే, జొన్న రొట్టెలు చెప్పు, మంచిగా ఉడుకుడుకు కొంచెం చికెన్ తెచ్చి వండు తింటా. బాగా ఆకలైతుంది. ఏమైంది ఇంతగానం కొడుతున్నావు? అమ్మ కోపం తగ్గించుకోవే, అమ్మ సావ కొడుతున్నావు నన్ను. ఇంటికి రానా వద్దే, గిట్ల నానే చేతికొచ్చిన కొడుకునికి ఇంతగానం కొడతావి. నీకు మస్తు సార్లు చెప్పి చూసినా ఇంటనే లేవు మాట. ఎంతగానని చెప్పురా, చెప్పి 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 చెయ్యి చేసుకునే దాకా తెచ్చుకున్నావు. చిన్న పిల్లగాలాగా ఏడుస్తున్నావు చెయ్యి చేసుకుంటే. రోషం వస్తలేదు? పోయి ఇంత తిని పని చూసుకో, దేలాడుకో. ఇక ఇంకోసారి నువ్వు ఇట్లా అడ్డవులుగా తిరిగినావు అనుకో, ఇక ఈసారి చెయ్యితోటి పడ్డది, రేపు ఎల్లుండి అయితే బరువు తీసుకునే కొడతా కొడక. నువ్వు ఇంటికి అయితే పని లేకుంటారా? రూపాయలు సంపాదించకుండా నా కళ్ళ ముందుకు వచ్చినావు అనుకో, చూడు కొడక నీ పని ఎట్లయితుందో చూడిగా. ఊకున కొద్దిగా చాలా అవుతుంది నీకు. తోటి పిల్లగాడు పోతుండు బర్ల కడకన పోయాడు, పాలన విత్తుకొని బతుకుతున్నాడు కదరా, నువ్వెట్లా బతుకుతావు? ఓ పాలు విండంటే పాలు విండవు, నాకు రాదే అంటావు. అవి కాసుకరా పోరా అంటే అవి కాసుకరావు, నాకు రాదే అంటావు. ఏది రాదనుకుంటా ఎట్లా బతుకుతారా? 10 చదివినావు, దానికన్నా విలువిస్తున్నావారా? మొహం చూడు ఎట్లా పెట్టిండు, ఎర్ర పిల్లగానిలాగా పెట్టిండు. ఏం తెలియదు పిల్లగానికి అన్నట్టు పెట్టిండు. చూస్తానేమో అన్నీ బాగా కనిపించేటట్టే పెడతాడు ముఖము, కానీ చేసే చేతలేమో గిట్లు పాడైతాయి. పోకడకపో, బువ్వ వేసుకొని తినిపో. తినేసి ఇలా మొత్తం రాత్రి వరకు పని దిరాడుకొని నువ్వు ఇంటికి వచ్చి రేపు పొద్దున పనికోవాలి. లేదంటే కొడక నీ పని అవుతుంది. రేపు పొద్దున పనికి పోయి పొద్దున వరకు నీ పైసలు పట్టుకునే రావాలి. అప్పటిదాకా నువ్వు ఇంటికి రావద్దు కొడక. నువ్వు వచ్చుడు నేను దండ బెదిరిస్తావురా నువ్వు? పోతా నీ అమ్మ పారిపోతా అని అంటావు. పోకడకపో. ఇప్పుడు నేనే అంటున్నా కదా, రేపు పొద్దున నువ్వు పని చేసుకొని పైసలు ఇంటికి తీసుకొని రాకపోతే అప్పుడు నీ పెళ్లి చేసి నీ అమ్మ. ఓయమ్మ నీకు దండం పెడతాను, ఇంకా కొట్టకి చచ్చిపోయేటట్టున్నానే, కొట్టకు పోతానే, నీ కాలు మొక్తా బాంచాను, మా ఒత్తుకోకే కొట్టుకోకే, చూస్తే ఇజ్జత్ పోతుంది, దోస్తుగాలు చూస్తారు, ఓ పోరగాళ్ళు ఎక్కిరిస్తారు. తర్వాత ఓమ ఆపే, గంత గలీజ్గా తిట్టబడితేవి, ఆపే, నీకు దండం పెడతా అన్న తల్లి. సిగ్గులేదు బాడుకో, నీకు సిగ్గులేదు, ఎంత తిట్టినా సిగ్గులేదు. ఇప్పుడు కుట్టగానే రేపైతే చూడు ఇంకా గలీజ్గా తిడతా నేను. నా కళ్ళ మాట ఉండకు బాడుకోవు, పోయి పని చూసుకునే రావాలి నువ్వు, తినేసిపోయిగా. వాయమ్మ ఈరోజు మా అమ్మకి ఏమైంది? సావ కొట్టుడు కొట్టింది, బాడుక మీకించి దిగుతలేదు, ఇంతగానం తిట్టింది. ఈ రోషానికైనా సరే నేను రేపు పని తీరాడుకొని వస్తా మా అమ్మ ముంగటికి. ఈ అమ్మ ఎంతగానం కొట్టింది, చెప్ప వాసిపోయింది. ఎవర్రా కోళ్ళన్నీ మా ఇంటి ముంగటికే వదులుతారు, వాటిలంతా పొక్కిలి పక్కిలి చేసి పెడుతున్నాయి. ఇలా మనవాడ ఒక్కటే చూడు ఎంతగానో ఊకి ఊకి సాంపి చల్లి చల్లి చేతులు పోతున్నవి. మీ ఇంట్లో పోసుకోరాదు, మీ ఇంట్లో వదులుకోరు, మా ఇంటి పోట వదులుతారు పుంజులను. ఓ పోసి, ఏయ్ ఏం చేస్తున్నావే? నీ కోళ్ళని మా ఇంటి దిక్కు పంపించినావు, ఊకే పిల్లలు ఆగలేస్తా, మొత్తం పొక్కిలి పొక్కిలి చేసిన సూతాయి కదా. వామ్మో నా మీద కోపం ఇంకెవరి మీద రుద్దుతున్నట్టుంది. నేను మెల్లగా ఇంట్లోకి పోయి అన్నం పెట్టుకుని తిని చెప్ప అవుతాయి నుంచి. ప్లీజ్ అనిత ఒప్పుకోవా ప్లీజ్. ఇగో నీతో జీవితాంతం ఇలాగే ఉండిపోవాలని మనసు ఆరాటపడుతుంది. నా మనసును అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నాకు మంచి శుభవార్త చెప్తామని అనుకుంటున్నా. ఇంటికి వెళ్ళినాక ఆలోచించుకొని చెప్పు అనిత. ప్లీజ్ అనిత, నా మాట తీసేయకు. నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను. నీ పిల్లల్ని కూడా నేను హ్యాపీగా చూసుకుంటాను. అంత మంచి జరుగుతుంది మనకి. ప్లీజ్ ఒప్పుకోవా నాకుతో పెళ్ళికి. ప్లీజ్ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రహస్యంగా. ఏంటి అప్పటి నుంచి బ్రతిమలాడుతా ఉన్నాను, ఒక్కసారి కూడా ఎస్ అంటలేవు, నో అంటలేవు. నేను ఏమనుకోవాలి చెప్పు. అది చాలా సేపు అవుతుంది, నేను వెళ్తాను. సరే బంగారం వెళ్ళు మరి. నాకు తెలుసు అనితకి నేనంటే చాలా ప్రేమ అని ఒప్పుకుంటుంది. నా ప్రేమ కోసమన్నా తను ఒప్పుకుంటుంది. ఐ లవ్ యూ అనిత. అబ్బా ఈరోజు నిన్ను అట్లా హగ్ చేసుకుంటే ఎంత బాగుందో. నిన్ను అసలు వదిలిపెట్టి ఉండబుద్ధి అవ్వట్లేదు. అనితని పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో మెల్లగా చెప్తాను, కానీ ఇప్పుడైతే తను నాకు కావాలి. తనంటే నాకు చాలా ఇష్టం ఉంది. ప్రేమ ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. తనని విడిచిపెట్టి చూడకుండా ఉండలేకపోతున్నాను. తను అర్థం చేసుకుంటుంది, కానీ ఈసారి ఈ పెళ్ళికి మాత్రం ఒప్పుకుంటే బాగుంటుంది. రహస్యంగా కదా, ఎలాగో ఒప్పుకుంటే బాగుంటుంది. చూస్తేవానే అవ్వ, పిల్ల ఇంటికి పోయింది తల్లిగారింటికి. ఒక్క ఫోన్ అన్న చేసి చెప్పుదాము, మా అత్తమ్మ పోయేటప్పుడు చెప్పే ఇంటికి కాగానే ఫోన్ చెయ్యిర్రే అని చెప్పిందని. పిల్లకు ఉండాలి ఒక్క మాట చెప్పనికి. ఏమవుతుంది ఫోన్ చేసి? ఖాళీగానే ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసరికి మస్తు టైం అవుతుంది. ఇప్పుడు పోయినాక ఉట్టినే ఉంటుంది కదా, ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు గుర్తు చేసిన దాకా ఇంకా పిల్ల ఫోన్ చేయకపోయి చూడు. ఇప్పుడు నేను చేస్తున్నా మరి దానికి.
ఉండొచ్చు ఇక పిల్ల ఉత్త మనిషి కాదు కదా జరా పండుకొని మెల్లలేసి చేతంగా అంతి అనుకుందో ఏమో మరి. అయినా సరే ఈ కాలం పిల్లలకు మరి ఆ తల్లిగారింటికి పోగానే అత్తగారినే మర్చిపోతారు. గదేందో నాకు ఇప్పటికి అర్థం కాదు. గంత ప్రేమగా చూసుకుంటాం కదా గిడ తల్లిగారింటి కాడ ఉన్నట్టే గిడ ఉంటుంది అన్నిటికన్నీ. మరి గడికి పోగానే గీ అత్త మామ మొగడు గుర్తుకు రారా? ఏంది ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఇంటికి పోగానే ఫోన్ చేసేది తెలియదా? గప్పుడు పోయ్యరు మధ్యాహ్నం అనగా పోయ్యరు. ఇక ఇంత టైం అయ్యింది ఇవరకల్లా ఇంటికి పోయి ఉండొచ్చు. ఒక ఫోన్ అయినా చేసేది తెలియదా? గప్ప నుంచి జర్రంతా కూడా తీరిక దొరకలేదా నీకు? ఇక చెయ్యాలమ్మా ఉత్త మనిషి కాదా? ఏ నా కొడుకు తెలిస్తే బాధపడతాడు. ఇగో మా అమ్మ నా పిల్లం పోతే ఒక్కసారి నా ఫోన్ చేసి కూడా కనుక్కోలేదు, పోయిందా ఇంటికి లేదా అని కూడా కనుక్కోలేదు అనుకోగల. వచ్చి ఎట్లా అడుగుతాడు? పోయిందా అమ్మ మీ కోడలు ఫోన్ చేసిందా పోయినాక అని అడుగుతాడు. మళ్ళీ అప్పుడు నేను ఏం చేయలేదురా అని చెప్తే బాగోదు. నువ్వన్నా చెప్పినావమ్మా అంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ చెప్పు, చేసి అడుగుతా. హలో సుజాత, పోయిరా అమ్మ ఇంటికి? వచ్చిన అత్తమ్మ ఇప్పుడే. కాదు బిడ్డ, ఇంటికి పోయినాక ఒక్కసారి ఫోన్ చెయ్యమ్మా ఇంటికి చేరినామని అని చెప్పింది శివలో కోలేదా అని ఫోన్ ఇట్లా చేయలేదు. ఎంతసేపు అవుతుంది పోయి ఇంటికి? చాలాసేపు అవుతుంది అత్తమ్మ. ఇక బస్సులో జర కంపరంగా ఉండే రాగానే స్నానం చేసుకున్నా. ఇక నానమ్మ పాలు పెట్టించింది తాగినా ఇట్లా ఒరిగినా అంతే. కొద్దిసేపు ఇట్లా ఒరిగి ఇట్లా నీ ఫోన్ సౌండ్ వినిపించగానే లేచిన అత్తమ్మ. ఏదైనా ఉండని సుజాత, ముందైతే ఫోన్ చేసి చెప్పాలి కదా. అదే అత్తమ్మ, పడుకొని లేసానని చెప్తున్నాను కదా, అందుకే చేయలేకపోయినా. చేద్దాం అనుకుంటూనే ఉన్నా, నువ్వు చేసినావు అంతే. ఏమంటుంది మహారాణా మీ అత్తమ్మ? ఆయన వచ్చిందా అత్తమ్మ? ఇంకా రాలేదు, వస్తాడా ఏమో ఇప్పుడు. ఇక అత్తమ్మ ఇంట్లో చికెన్ ఉంది, మటన్ ఉంది, ఇంకా ఇక చేపల పులుసు కూడా మంచిగా చేసిన, చపాతీ కూడా చేసి పెట్టిన, జొన్న రొట్టె కూడా 2 ఉన్నాయి చూడు నీ కోసము, ఆయన కోసం చపాతీ చేసిన. ఇక ఒకటే బియ్యం కడిగి పెట్టుకోరు అత్తమ్మ, సరిపోతుంది మీ మట్టుకు. సరే, నీ ఆరోగ్యము జాగ్రత్త. ఎటు కూడా అమ్మలు ఇంటికి పోయినా అనేసి ఇక మంచిగా తినకుండా ఉండేవు. అట్లనే మాట్లాడాల ముచ్చట్ల జోళ్ళ పడి జరా జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అత్తమ్మ, అట్లా ఏముండనులే, మంచిగానే ఉంటా. మా అమ్మ ఊరుకోరు కదా, మా అవ్వ అయితే అసలే ఊరుకోరు. ఫస్ట్ నాకు తినబెట్టిందాక వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? గదే అంటున్నమ్మా. ఇక మళ్ళీ ఏం లేదు, నీ ముందు తెలిసిందనుకో ఇక సరిగ్గా తింటలేదు చేస్తలేదు అని ఇక ఇంటికి ఇప్పుడే రా అంటాడు. మళ్ళీ చూడు నీ ఇష్టం. సరే మరి ఉంటా. సరే అత్తమ్మ. ఉండు సుజాత, మీ అవ్వకి ఉంటే దగ్గర ఉందా? ఉండత్తమ్మ, ఇస్తున్నా చూడు, మాట్లాడు. హలో మల్లవ్వ, వచ్చినావమ్మా ఇంటికి? ఏమే అవ్వ, నువ్వు కూడా గంతకే ఉన్నావు. పిల్లతో ఫోన్ చేపియవానే పోయి? జరా పండ్లవాడి పిల్ల అలసిపోయినట్టు అయ్యింది. పండ్లవాడి చేయలేదురా, జర తీరికైనాక చేద్దామని చెప్పేసి చేయలేదు. ఇక అంతలోపే నేను పని చేసుకుంటున్నా, పిల్ల నిద్ర పట్టింది. ఇక లేచినాక చేస్తుందేమో పాట అనేసి ఊకుట్టి. ఇక అంతే కానీ చేయొద్దనుంటా చెప్పు. గదేదో ఇంట్లో ఫోన్కి నువ్వన్నా చేయొచ్చు కదరా? సరే సరే కానీ మా కొడలాని జాగ్రత్తగా చూసుకో. ఏం లేదు ఇక మీ మనవాడు ఊకోడు, మళ్ళీ వచ్చి చూస్తాడు కదా, ఆదివారం అట్లా వస్తాడో ఏమో. ఇక పిల్ల మంచిగా ఉంటేనే మంచిది, లేదంటే చూడు కొడలాని జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఆరి మల్లవ్వ, మామూలు కదరయ్యా, ఎందుకు మంచిగా చూసుకోము? మంచిగా చూసుకుంటుంది. గంటగా చెప్పబట్టి బాగానే తల్లిలాగా ప్రేమ చూసుకుంటున్నట్టున్నావు కొడలాని. అందుకనే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు. కొడలు చెప్పింది కాక మళ్ళీ నాకు కూడా చెప్పబడుతుంది. ఎప్పుడు గిట్లనే చూసుకో అమ్మా మల్లవ్వ మా మనవరాల్ని. సరే సరే కానీ జర టైంకి వండి పెట్టే పిల్లకు మంచిగా. సరే సరే ఉంటా మరి. గట్లనే. ఎప్పుడైనా సుజాతలవ్వ పోయేటప్పుడు మందలిచ్చి పోతున్నావమ్మా అని అంటుండే. ఈసారి చెప్పకుండానే వాయనమ్మా. ఇక మనవరాల్ని తోలుకపోతున్నా సంతోషంలా చెప్పనట్టుందే నీకు. గంటే అయ్యి ఉంటుంది పాటు. గడున్నప్పుడు మా అత్తమ్మ లెస్స పని చెప్పేది. ఇప్పుడు నేను కిడికి రాగానే ఎంత ప్రేమ కురిపిస్తుందో. మా అవ్వకు కూడా చెప్పబట్టే మంచిగా చూసుకోరా మా పిల్లని అని చెప్పి. ఆడున్నప్పుడేమో పనంతా నా మీద వేసి ఆమెనేమో ఊరు తిరగనిక పోయేది. ఇప్పుడు మా ఇంటికి రాగానే ఇట్లా లేనిపోని ప్రేమ కుదిరేసుకో మంచిగా అంటుంది. మా వాళ్ళు మంచిగా ఎంత మంచిదో అత్త అన్నట్టు ఆలోచించేటట్టు అంటుంది. సరే పట్టు ఉంటే ఉండని. మళ్ళీ మా వంట ఉండేది ఉందారా? చెప్పిన కదనే మతి మరుపు చల్లగుండా నీకు. కూరలు చేసి పెట్టింది అట్లనే ఉంది. ఇంకా ఉట్టి బియ్యం పెట్టుకుంటే సరిపోతుంది. ఇక పిల్లగాడు వచ్చే యాల అయ్యింది. ఇక చాయ్ పోతున్నా, ఇంత తాగుతావానే? ఎన్నిసార్లు పోతావయ్యా? అప్పటి నుంచి వచ్చి కూర్చున్నప్పటి నుంచి 2 సార్లు పోస్తుంది. ఇంకొకసారి తాగితే ఇంకేం లేదు. ఇంకా మా అప్పటికి ఏంది నన్ను ఎబ్బుగా. ఇకేంది చెప్పు, ఇంకా విశేషాలు ఏంటివి? మరి వస్తావా పనికి? ఏమిరా అనిత పొద్దు నుంచి కనిపించకపోతే ఏడుకోయినావా? ఏడికి లేదు, గిట్లా పని బయటకు పోయి ఇక జరసేపు కూర్చో పిల్ల, జరసేపు ముచ్చట్లోనే పెడదు. రేపు వస్తావా మా దాంట్లోకి పనికి? జరా మనసు ఏం బాగాలేదు, ఏం చేయాలో అర్థం అవుతలేదు. మళ్ళక్క ఇక నీతోటన్నా చెప్పుకుందామంటే ఇక అందరు ఉన్నారు, చెప్పుకోబుద్ది అవుతలేదు. జరైనాక వస్తా టీవీ. నేనున్నా అని చెప్పలేనట్టుంది. తక్కువలాంటి చెట్టు ఏం పోతుంది టెన్సమ్ము. నేను ఎవరికైనా చెప్తున్నాను. మళ్ళీ నాకు ఒక్కదానికి చెప్తాదంట. దాని బాధ ఏందో మరి అంతగానము. ఒకరు చెప్పుకోలేనంత బాధ, వేరే లేనంత బాధ. ఏం బాధ వచ్చిందో దానికి?
ఏం పోతావు అగో గానితేమో మాట్లాడాలంట నా ముంగట చెప్పదేమరా పోతీ నేను ఇక అందరు ఉన్నారు ఏం చెప్పదు అనబట్టే సరే పాటు ఒకరికి చెప్పుకోబుద్ది అవుతుంది ఇంకొకరు చెప్పబుద్ది కాదు ఏదైనా ఉంటే పోతీ ఆ మనసులో బాధ ఏందో కరిగించు చెప్పునా వద్దా మల్లక్కతో చూసిరు కదా ఫ్రెండ్స్ ఇక వీడియో ఎట్లుందో చెప్పుండ్రి కామెంట్ ద్వారా ఇక ప్లీజ్ ఫ్రెండ్స్ జరా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా ఎంత కష్టపడి చేస్తున్నాం కదా జరా మీ సపోర్ట్ మాకు కావాలి చేయండి దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మా ఛానల్ ఇట్లనే ఆదరిస్తున్నాండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్